సాయంత్రం 6:30 చతుర్దశ భువనాధీశుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో భక్తి గీతాలాపనలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను వైభవంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సహస్ర దీపాలంకరణ మండపంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించి ఆనంద పరవశులైనారు. శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామినః సహస్ర దీపాలంకరణ సేవా మహోత్సవకృతం మమ యోగ్యతా సిద్ధిరస్తుతేన త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః ప్రార్థయతు శ్రేష్ఠతమాయ కర్మణ ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. జై శ్రీమన్నారాయణ. ప్రస్తుతం గుడికి మేము వచ్చాం. ఈ మోడర్న్ టైంలో ఇంత భవ్యంగా కట్టిన ఆలయం మాత్రం ఎక్కడ నేను చూడలేదు. చాలా భవ్యంగా నిర్మించబడింది. ఆ రకంగానే మెయింటైన్ కూడా అవుతుంది. భక్తులు కూడా చాలా శ్రద్ధగాను భక్తిగా ఇక్కడ వచ్చి శ్రీవారిని దర్శించేస్తూ ఉంటున్నారు. ఈ రకంగా యజమానులు కూడా చాలా ఎంత కంట్రిబ్యూట్ చేయాల్సిందో ఆ ప్రకారంగా చేసేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. భక్తులు అందరికీ కూడా విజ్ఞప్తి, వాళ్ళు కూడా వచ్చి ఈ రకంగా దర్శించుకుని. జై శ్రీమన్నారాయణ. మన భువనగిరిలో ఈ యొక్క స్వర్ణగిరి దేవాలయాన్ని మరి నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించి ఈ ప్రాంత భక్తులకు మరి వారి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో వారు వృద్ధి చెందడానికి అవకాశం కల్పించినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి, అదేవిధంగా ఇది నిర్మించినటువంటి దాతలు, మరి వారికి సహకరించినటువంటి ఇతరత్ర ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఉన్నటువంటి దాతలు కావచ్చు, అందరికి కూడా మరి ఈ యొక్క ఇంత భవ్యమైనటువంటి దేవాలయాన్ని నిర్మించినందుకు కృతజ్ఞతలు. స్వామివారిని దర్శించిన తర్వాత మరి ఎంతో ప్రశాంతంగా మనం మానసికంగా ఒక ప్రశాంత చిత్తాన్ని మనం పొందొచ్చు. కాబట్టి భక్తులు మరి ఇక్కడికి ఇచ్చేసి ఆధ్యాత్మికంగా మరి దేవుని చింతనలో పాల్గొనాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృపను పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. నేను మార్నింగ్ 7:30కి ఇక్కడికి వచ్చాను. నేను మీలా జయదేవు, నా పత్ని మీలా నిర్మల, సుధాకర్ పీవీసీ ప్రొడక్ట్స్ డైరెక్టర్ని. ఇది ఓపెన్ అయ్యి 9 నెలలు అయినా కానీ ఎప్పుడూ వద్దామనుకుంటే వీలు కాలేదు. ఈరోజు నాకు వీలయ్యి వచ్చాము. దేవుడికి ఈరోజు నన్ను పిలిపించుకున్నాడు. ఈరోజు దేవుణ్ణి చూసి అసలు నేను ఇంత పెద్దగా ఉంటుందని నేను ఊహించలేదు. చాలామంది చెప్పారు గుడి బాగుంది బాగుంది అని.
కానీ ఇంత విశాలమైన ప్లేస్లో ఇన్ని రకాల అవకాశాలు ఎలా ఉన్నాయంటే అసలు మనము వర్ణించటానికి కూడా వీలు లేని పరిస్థితిలో అంత బాగా ఉన్నాయి. 16 ఫీట్ల విగ్రహాన్ని నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిది చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము. అదే కాకుండా కోనేరులో నారాయణుడు 108 నదుల నీరు కలిపి అభిషేకం, దాన్ని మేము నెత్తి మీద నీళ్లు చల్లుకున్నాము. అదే కాకుండా చుట్టూ ప్రదక్షిణలు చేశాము. అసలు వర్ణించటానికి కూడా వీలు లేని స్థితిలో ఈ దేవాలయం ఉన్నది. హిందూ ధర్మము ఎలా పెంపొందించాలి, ఎలా పెరగాలి అనే దానికి మురళి గారు, గోపి గారు ఎంతో మంది కృషితోని ఇది తయారు చేశారు. రామారావు గారు కూడా చాలా రిస్క్ తీసుకొని ఇంత పని చేశారు. డబ్బులు ఒకటే కాదు, డబ్బులు ఉన్నంత మాత్రంలో ఇవన్నీ చేయాలని కాదు, ఎంతోమంది దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ ఇలాంటి హిందూ ధర్మాన్ని, సంకల్పాన్ని వారికి దేవుడు కల్పించాడని నేను అనుకుంటున్నాను. అది చాలా చాలా విశేషము. ఇది ఇలానే రోజు రోజుకి మన భక్తులు వచ్చి సందర్శించుకొని మీ కోరికలు ఏమైనా ఉంటే అవి తీర్చుకోవటానికి ఇది మంచి అవకాశము. దేవుడు చాలా మహిమగల దేవుడు ఇక్కడ ఉన్నవారు. చాలా చాలా ధన్యవాదాలండి.